తర్వాత ఎటువంటి వాడిని చెప్పినప్పుడు స్త్రీలు కానీ పురుషుడు కానీ నపుంసకుడు కానీ భ్రాంతిరహితం కావాలని అత్యంత ప్రేమాభిమానముల చేత ఉంటే అటువంటి వారిని కూడా 1 సంవత్సరం రోజులు చూడమన్నాడు. చూసి మన తర్వాత చెప్తున్నాడు. ఎందుకు చూడాలా? వారిలో సేవ, మనిషిలో మరణం తెలియదు. అతి వినయం దుర్చ లక్షణం అనేటువంటి వాళ్ళు ఉండరు. వాని కులం కొంతైనా కనిపెట్టాలంటే 1 సంవత్సరం ఉంటారు. కొని అటు సక్రమైన రీతిలో ఉండినా అప్పుడు బోధయ్యాలి. లేదు అని మనం చెప్పకూడదు కృష్ణయ్య. మనం పరిశీలించడానికి ఊరికే మనం మాట లేరు అట్టేటోళ్ళంటే ప్రపంచం కాదు ఇది. ఉంటాడు మనం చూడలే. మనం చూడని దాన్ని లేరనేటి చెప్తావు, ఉండవనేటి చెప్తావు. అట్లా చెప్పలేము, ఇట్లా చెప్పలేము. అదే కదా, 100కి 1 ఉన్నట్టే కదా. ఒకడునే ఉన్నట్టు లేరని చెప్తా. అక్కడనే ఉండమ్మా. అందుకే ఎవడైతే ప్రాంతరహితం కావాలని అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తాడో, ఎట్టయితే చూడాలా, కుక్కలు ఉంటాయి గుమ్మం బయట. ఇప్పుడైతే బెడ్రూమ్లో అయ్యే దాని బొత్సు అంతా అదే, దాన్ని కడిగి తల్లిదండ్రులకు కూడా పోబెట్టని ముండా కొడుతాం అంతా కుక్కలు పెంచుకొని దానికి కేజీ మాంసము, దాన్ని ఏది చెప్తే అది, దానికి సబ్బు, సపరేట్ సబ్బు, దానికి వాడికి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయనకు నీళ్ళు పోసి ఎడగడు. ఈ కుక్కను అడుగుతుంటాడు కుక్క ఈ పుట్టాలని. అంతే కదా, ఏ దాని మీద ఆపేస్తుంటే అదే పుట్టకం కదా. ఎట్ట పుడతావు నువ్వు? వ్యర్థం జనం చేసుకొని అది తెలియక అందరు కుక్కలే పెంచుకుంటారు. ఏమి ప్రేమ, ఏమి ప్రేమ! ఎవరైనా సత్పురుషుల మీద సజ్జనులు సాగత్యం చేయక అట్లాంటి సేవ చేసి ఏం కుక్కలు అయి పుట్టక ఏం పెడుతుంది? ఆ కుక్క ఇంటి ముందర ఎట్లా చూస్తుంటుంది? ఎప్పుడో ఒక పిలిచబేయాలన్నా అని చూస్తుంటుంది, ఎదురు చూపెట్టుకుంటుంది. గురువాక్యంలో అట్లా ఎక్కడ ఉన్నాయి, అట్లా ఎదురు చూపెట్టిన గురువును అట్లా చూసేవానికి ఈ బోధ చెప్పాను. అంతేగా చెప్పింది. అప్పుడు పూర్వకాలం గురువు వెంట పడుతున్నారు శిష్యులు బోధ కావాలని. ఇప్పుడు అట్లా లేదు. శిష్యులు ఏంటో గురువు పెడుతున్నాడు, వాడు మోకల దగ్గరికి పోతాడో ఏమో. వాడి కన్నా తన నోటికి వచ్చేవాడు అందులో గురువే. అట్లా చెప్పినారు. అట్లా విరుద్ధం. అందుకని తలకిందుల మార్గం అనేది బృహద్భాషణం. అన్ని మతాలు ఇట్లా పోతున్నాయి, అన్ని పోతారు. నిన్ను నిలబెట్టి ఉండయిరా, నిన్ను లేకుండా చేసేటువంటి మార్గం రా ఇది. అందముగా సద్గ్రంథము చందము వినిపించుదా అని వినిన చదివినందుగా బయలెరుగై లేనెరుగ ఏ సందున లేక జనవలసింది. అదే ఇది నీ చదువు నమ్మి ఎందుకు నీకింక ఇతర శాస్త్రముల జోలి అందు గుర్తుండి పోదది. నువ్వు లేకుండా ఉండేటువంటి పరిపూర్ణ బోధ కావాలి. కానీ నువ్వు ఏ చదువు చదివినా నువ్వు నిలబడతావు. అట్లాంటి నిన్ను నిలబెట్టేటువంటి బోధ ఎందుకు నీకు? నిజంగా నువ్వు కావాలనుకుంటే నువ్వు రైతమైతే చేసేటువంటి బోధే కదా. ఆ శాస్త్రాలన్నీ చదివి ఏమవుతావు నువ్వు? పూర్వము నవశాస్త్రములు చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. 9 శాస్త్రములు. బ్రహ్మదేవుడు, సూర్యుడు, ఆంజనేయుడు. ఏమి వచ్చేటప్పుడు 9 వ్యాకరణములు తెలుసు. నవ అంటే 9 వ్యాకరణం. ఏం చెప్తాను? ఒక వ్యాకరణం చదివేదానికి 105 సంవత్సరాలు పడుతుంది చెప్తాను. అటువంటి ఈ ముగ్గురు సాధించినారు. మానవ జీవితం అనేది ఎంత బతికితే బాగా బతికినా కానీ 100 ఏళ్ళు, దాంట్లో ఎప్పుడు పోతామో ఏమో. నా 10 ఏళ్ళు పదవే పడతాను. ఎప్పుడు చదువుతావు? పట్టింది ఏమి ఏకసంగ్రహి నువ్వు
చదివినట్టు జ్ఞాపకం ఉండేదానికి కాదు కదా. అయినా వాళ్ళ బతికేమిటి? నవవ్యాకరణములు సాధించి బ్రహ్మదేవుడు ఈశ్వరుడు దక్షిణామూర్తి కాళ్ళు పట్టుకున్నాడు బోధ కోసం. నాటి వల్ల కాదని జన్మ ముక్తి కాదని, ముక్తి లేదని జన్మ నాశనం కాదు. నవవ్యాకరణం జరిగిన సూర్యుడు విష్ణువు పాదములు ఆశ్రయించినాడు పరిపూర్ణము. తృప్తి లేదు చదివి, ఆ తృప్తిని తీసేయలేకపోయినాయి శాస్త్రాలన్నీ, వ్యాకరణాలు. ఆంజనేయుడు రాముని పాదములు ఆశ్రయించాడు. ముందు మనకు పురాణాలు ఉన్నాయి కదా, ఎంత చదువు చదివితే అంత దాంట్లో గిరుక్కొని పోతాడవు నువ్వు. నాకు వచ్చిన ఈ చదువు ఎన్ని ఉండే నాకు నా వ్యాకరణలు చదివాడు. కానీ వాడు లక్ష్మణుడు మూర్ఛపోయేప్పుడు ఆ సుశేనుడైన వైద్యుడు అయినా పొర సంజీవి దాపర అంటే అడిగే ఎత్తుకులాడుకొని నా వ్యాకరణాలు చదివినాడు. మన సంజీవి కనుక్కోలేకపోయినాడు. కనుక్కోలేక కదా కొండ ఎత్తుకొని వచ్చినట్టు మనకు పురాణంలో ఉండేది. కనుక్కుంటే ఆ ఒక్క మొక్క తెచ్చింటే పోయింది. ఆ గర్వంతా తెచ్చి పెట్టి మళ్ళీ తీసిపోయి మళ్ళీ దానికి ఇంత బరువే కదా. అందుకే ఎన్ని శాస్త్రం ఎన్ని చదివినా కానీ నువ్వు నిలబడతావు, నేను తీసేసేటువంటి మార్గం కాదు ఇది అని చదివి చూడు. చదువులలో ఏమీ కలదు? చదవకనే చదువు చదవరా, చదువు వ్యర్థ మనిషి చూడరా. భాగవతంలో ఏం చెప్పినారు? ప్రహ్లాదుని ఋషి ఆయన హిరణ్యకశిపుడు తండ్రి చదువని వాడగ్నిండవు చదివివే కథ చతురుతగలు చదువగవలయును జనులకు చదివించద ఆయులొద్ద చదువుము తండ్రి. లోక వ్యవహారంగా చదవకునంటే ఎప్పుడు ఏ పని ఎక్కడ చేయాలో ఎట్లా మాట్లాడాలో ఎవరితో లేదు. లోకం ఒకటి తెలియదు కాబట్టి నేను పెద్దల దగ్గర చదివిస్తా, చదివితే చతురత కలుగుతుంది అని చెప్పి చండామార్కుడు ఆయన శుక్రాచార్యుని కుమారుడు రాక్షసగురు శుక్రుడు ఆయన తపస్సు పోతే ఆయన కుమారులు చండామార్కులు అనే వాళ్ళ దగ్గరికి పంపించి చదువు నేర్చుకొని ఇచ్చిన ఏం చదివినావు, నీ గురువులు ఏం చెప్పినారు, ఒక పద్యం చెప్పి తాత్పర్యం వివరించురా అని అడిగినాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు. చదివించిరి నన్ను గురువులు చదివితి వేదార్థ ముఖ్య శాస్త్రములునే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి. నన్ను వాళ్ళు చదివించినారు, నేను చదివినా ఏమి వేదములు 4 ఉపనిషత్తులు ఏమి చదివినా కానీ అవన్నీ ఏది గొప్పది ఏది శాశ్వతమైంది చెప్పినారో దాన్ని నేను క్షుణ్ణంగా తెలుసుకున్నాను. చదువులలో మర్మము ఈ చదువులన్నీ ఏదని చెప్తాండాయి. ఓం నిత్యేకాక్షరం బ్రహ్మ అకార ఉకార మకార అర్ధమాత్రలతో ఉండేటువంటి ఈ ఓంకారమే దేవుడు అని చెప్తాడు. అంతేగా చెప్పేది వేదంలో. హం బ్రహ్మం అని ఒకటి, అయమాత్మ బ్రహ్మం అని ఒకటి, తత్వంసి బ్రహ్మం అని ఒకటి, ప్రజ్ఞానం బ్రహ్మం అని ఒకటి. 4 వేదములు 4 వాక్యాలు చెప్తాడు. ఇదేం సారాంశం? ఓం అది వేమనగాడు. చదివిన వారికన్నా సాకలి మేలు, ఇంటి దేవుడి కన్నా కుంటి కుక్క మేలు, గ్రామ దేవుడి కన్నా గాడిద మేలు అంటే వాడు చదువుతాడు కానీ ఓంకారం ఉచ్చరించలేదు. వాడు ఎందుకు చదివి కూడా ఈ సాకరోడు బుసపోరానికి ఓం ఓం అని అంటున్నట్టు ఇది మేలు కదా. నీ ఇంట్లో ఉండే దేవత దొంగ పడితే ఏం లేపలేకపోయా, ఎన్ని టెంకాయలు కొట్టినా ఆ బయట ఒక పిడుస కోసం చూపెట్టుకుంటే కుంటి కుక్క ఎవరైనా ఇల్లు దోపిడీ చేస్తుంది రాని గౌ అని మేలుకొలుస్తుంది కదా, అది మేలుగా కనుక చదువులు ఆడికి వస్తే ఆడికి వచ్చింది. శాస్త్రములు ఎన్ని చేసినా నువ్వు చేసినట్టే కానీ నిన్ను నిలిపేటే కానీ నిన్ను రైతం చేసేటే కాదు, నీ చేత వ్రాయబడినట్టే కానీ ఈ తెలివి జ్ఞానం చేత వ్రాయబడినట్టే కానీ అవి నిలుచాయా. అందుకే ఆయన ప్రహ్లాదుడు శోధింపబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికి గాథలు ఎందుకు నేనే అబద్ధమంట. నేను రాసిన శాస్త్రాలు ఎంత మాత్రం నిజము.
అబద్ధీకుని విషయాలే రాస్తాడు కానీ యద్భావం తద్వది, వాని లోపల ఏదుంటో అదే ఘటన పెడతాడు. వాని లోపల ఉండేదే ఘటన పెడతా కానీ లేని ఘటన పెడతాడా? వాడే అబద్ధము. వాడు రాసిన శాస్త్రాలు ఎంత నిబద్ధి, అందుకే అన్ని అబద్ధము. అయితే ఈ సంసారమునే సాగరం దాటడానికి గురుసేవ అనేటువంటి నావను ఆశ్రయించితే వాడు కడతేస్తాడు. అందుకే బృహద్భాషణంలో గోదావరి నుండి కృష్ణ వరకు వెడల్పు ఉండేటువంటి తాటాక పుస్తకంలో గోదావరి నుండి కృష్ణ వరకు వెడల్పు తాటాకులు, ఒక దాంట్లో మంచి గుండ్రటి అక్షరములు, ఛందస్సు, పుంలింగం కాడ పుంలింగమే, శ్రీలింగం కాడ శ్రీలింగమే, అక్షర దోషం లేదు, ముత్యాల వంటి అక్షరములు, ఒక్కొక్క పేజీకి 100 పంక్తులు. పంక్తులు అంటే లైన్లు, పంక్తి అంటే లైన్, బాగా ఉందంట. ఇంకొకటి తీసుకొస్తే అన్నీ తప్పులు తడకే. స్త్రీలింగంలో కూడా పురుషలింగము, పురుషలింగం కూడా స్త్రీలింగము, అక్షరాలు లెస్స లేవు. అంటే అదేందయ్యా, 2 నువ్వే కదా రాసింది. మంచి పుస్తకము నువ్వే రాచివి, చెడ్డ పుస్తకము నువ్వే రాచివే. ఒక దాంట్లో తప్పులేమి, ఒక దాంట్లో ఒప్పులేమి. అంటే వాడే తప్పంట. తప్పులుంటేనే ఒప్పులు ఉంటాయి పనికి మాలి. బట్టవేలు స్వరూపం బట్టవేలు ఇచ్చాడని చెప్పలేదు. ఆ బట్టవేలు చెప్పాలంటే గురుమూర్తే కావాలి. ఎంత సుందరంగా అక్షరాలుండి, ఎంత శుద్ధంగా ఛందస్సుంటే ఎందుకు అయ్యి? అందుకే బాలరామ స్వామి ఏమంటాడు, గుణయుత మార్గము గొప్పగానున్న గణయతి ప్రాస లక్షణముల జోలి గణుతింపగానేల గణమనస్కులకు గుణమే కారణమయ్యేని గుణమును బోలి గుణమే కారణమయ్యేని గణయతి ప్రాస లక్షణమదెందుకు గుణయతి ప్రాస లక్షణమే భక్తులకెవడు. ఇది పదార్థం. గణయతి గణము, యతి, ప్రాస, లక్షణము, అలంకారము, యుక్తి, ఉపమానము, ఇన్ని గ్రంథాల్లో ఉండేటువంటి లక్షణాలు. ఏమిటి యొక్క భావమును తెలపడానికి అక్షర సమూహము అవసరం. నీ భావం ఏముందో ఆ భావమును తెలపడానికి అక్షర పదముల సమూహము ఒకటి కావచ్చు. దాంట్లో తప్పప్పుడు ఉంటే నీకు భావం కదా. దానికి బెల్లమును గడ్డగా ఉంది, నల్లంగా ఉంది, ఎర్రగా ఉంది, తెల్లంగా ఉంది, దాంట్లో తీపు కదా కావాలా. బెల్లం అనగానే తీపు. గురువాక్యం అనే భావరహితమైనటువంటి పరిపూర్ణ బోధ కానీ అవసరం. నీది అక్షరాలు బాగలేవు, వైర్లు బాగలేవు, దీంట్లో ఇది తప్ప తప్పలేదు. అది బాగుందని చెప్తాను. ఆ తప్పులు దొరకకూడదని విఘ్నేశ్వరుని ప్రార్థించి, ఎవరు? వ్యాసుడు. విఘ్నేశ్వరుడు రాస్తే అది విఘ్నములు కలగకుండా ఉంటాయని ప్రయత్నం చేసి రాసిన వానికి తృప్తి లేదు, వ్యాసునికే తృప్తి లేదు. మళ్ళీ ఇది ఏమిటిదో నా కొత్త చెప్పు. నాకు దైవయోగంతో వచ్చే నువ్వు అన్నీ తెలిసిన మహానుభావి, నాకు ఎందుకో తృప్తి లేదు లోపల అంటే అపశబ్దంబులకు కూడిన హరిచరిత్రాలాపములు సర్వపాప పరిత్యాగము చేయుగావున హరిని పూజించుసున్ పాడుసున్ వీరుల వినుసున్ నశ్రాంతంబు కీర్తించుసున్ తపసులు సాధులు ధన్యుడ ఉదురు గదా తత్వల్ని చింతించుమా. అక్షరాలు తప్పుంటే ఏం నాయనా? హరినామం అనేది అగ్నితో సమానంగా సర్వభావ పరిత్యాగం చేస్తుంది కదా. సద్గురు విభోనమును ఒక్కసారి నటువలిగిన లెక్కలేని కోటి పాపములు కాలిపోతే కల్పనాతీత యోగాత్మకెవర. బాలరామ స్వామి అట్టాంటి హరినామము గురునామము
దాని సాధులుగా ఉండేవాళ్ళు దానే తపస్సు చేస్తూ వీళ్ళ వినుసు విశ్రాంతంలో కీర్తిస్తూ పెద్దలు కాలేదా? రామ అనే పేరు ఉచ్చారణ చేత కానీ పోయేవాడు వాల్మీకి పునీతుడు కాలేదా లేదా? మరి అటువంటిది కదా అది. దాని వంకర్లు పెట్టి ఇది బాలేదు అది బాలేదు. అందుకే కృష్ణప్రభుడు ఏం చెప్పాడు, దాంట్లో అక్కలేదు. తప్పప్పుడు నుండెరుమని తప్పు తనందుండి దీని తప్పని కూసే అప్పుడు నరునకు చెప్పేద చప్పుడు సాధించు మనసు సభవారుడినగా సరే సరేనా అని సభవారింటనగా చెప్పిన వినకుంటే తప్పు వానిదే సున్ను తప్పు కలిగిన వెనుక గొప్పవాడెట్లవును సభవారు వినగా సరే సరేనని సభవారు అనగా ఆడు తప్పు ఉంది ఈడు తప్పు ఉంది అని మాట్లాడుతుండవే. తప్పు అంటే ఏమి తిందు, ఒప్పు అంటే ఏమి ఉంది. ఎరుక తప్పు, పరిపూర్ణ ఒప్పు. ఆ తప్పప్పులు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే అక్షరాలు ఒక దోషం ఉంటే ఒక అక్షరం ఉంటే అట్లా సరిచేసుకోవాలి. కానీ ఇట్లా నాయకుడు ఇట్లా ఇట్లా అక్షరాలు కాడిపోతుంది. భావం కాడిపోతావా అక్షరాలు కాడిపోతావా? భావం కాడి భావం కదా నీకు కావాల్సింది. మళ్ళీ దాంట్లో చెప్పినా అనుకుంటే తప్పు వాణి సొమ్ము తప్పు కలిగిన వాడు గొప్పవాడు ఎట్టుకున్నాడు. ఇప్పుడు తప్పు అంటే పుట్టడమే తప్పు. అందుకే ఏమని చెప్పినాడు, తప్పులెన్ని వారు తండోపతండము ఊరి విజనులకెళ్ళ నుండి తప్పు తప్పులెన్ని వారు తమ తప్పులెరుగరు. రామునికి కృష్ణుడికి కూడా ఉంది పోరా అన్నాడు. తప్పు ఎందుకు పుట్టినారు కదా భూమండలంలో ఉంది కానీ గురువుని ఆశ్రయించి అది లేకుండా చేసినాడు. గురువి జనుల కళ్ళ నుండి తప్పు అంటే పుట్టినాడు అంటే తప్పు ఉండే పుట్టినాడు, తప్పు లేనివాడు పుట్టనే పుట్టాడు. పుట్టుకలేదా ఆయనకు పరిపూర్ణ పుట్టుకుందా? భ్రాంతి లేని వానికి ఎట్లా పుట్టుకుంది? పుట్టినాడు సచ్చాడు. సత్య కర్మ చేయాల్సిందే, దినం చేయాల్సిందే. పాపం ఉంది కర్మ ఉంది, కర్మబద్ధుడై అంటుకుంటాయి. అన్నీ రెండు అంటుకుంటాయి. ప్రతి ఒక్కడు ఉంది తప్పు, అది దిద్దుకోవడమే గొప్ప విశేషం. అందుకే అప్ప కవీయద్యాంధ్రము గొప్పది మాఘాది కావ్యముగది కృతికి కవులకు సమముగా తప్పులు లేకుండా చెప్ప తరమౌనా కృతిని ఊహను చేస్తి మరి నేని కృతిని గొప్ప పక్షులతోటి కొదవా పక్షులు సాడే కుప్పార వీధిన కుడ్యాడేటందుకు. అప్పకవి మహా గొప్పవాడు. ఏ దాంట్లో కవిత్వం చెప్పడంలో, తప్పు లేకుండా చెప్పడంలో, ఛందస్సును సరిగా ఉపయోగించుకునేటువంటి మహాత్ముడు మాఘుడు. ఆయన శిశుపాల వధ అనేది సంస్కృతంలో రాసినాడు. ఆ కవుల దగ్గర తప్పులు పట్టడానికి చాలా కష్టం, తప్పులు ఉండవు. వాళ్ళతో సమానంగా నేను కూడా కవిత్వం చెప్పడానికి నా చేత అవుతుంది అంటున్నాడు కృష్ణప్రభు. ఎట్లా చేత అవుతుంది? వాళ్ళ అబ్బగా రాసినాడు. ఏమిటిది పరిపూర్ణ బాధ, వాళ్ళ మొహాలు వాళ్ళే రాశారు. ఎక్కడి కవి రాయలేడు, ఈ మహాత్ముడు రాసినాడు. కానీ ఛందస్సులో లోపం ఉండొచ్చు, కొంచెం అటు ఇట్లా ఛందస్సును పోల్చుకొని చెప్పినారు. ఈ కందార్థంలో కృష్ణప్రభు నిరహంకారం బయటపడుతుంది. అంటే అర్థమేమిటి? అట్లా పోవాకండి, ఛందస్సుల గురించి పోవాకండి. నేను చెప్పేటువంటి ఈ లోపలి గుడార్థం తెలుసుకోండి. వాళ్ళతో చెప్పడానికి ఊహతో నేను ఇది అల్లిన పరిపూర్ణ పదం. గురువును నేనే కల్పించిన, శిష్యుని నేనే కల్పించిన, బోధను నేనే నా గురువు దగ్గర సీతారామ స్వామి వల్ల ఏర్పడినటువంటి పరిపూర్ణ బోధన మళ్ళా భావితరాల వారి కోసము, వాళ్లకు బోధ దృఢమయ్యే దానికోసము. కందార్థాల వలనే కృతార్థులు అవుతారనేది చెప్పనేది ఎక్కడ.
ఈ యొక్క పక్షులు గొప్ప పక్షులైనటువంటి గండ బేరుండాలని చాలా పైకి ఎక్కుతాయి, ఎగిరి ఆకాశంలో ఆడతాయి. పిసుకలు కాకులు చిన్నగా అంత దూరం పోలేవు. ఈ ఛందస్సులో నా స్థితి కూడా అంతే. వాళ్ళ మాది చెప్పాలంటే నాకు చేత కాదు. అయితే ఈ బుక్కు వల్లనే ఏమన్నా పరిపూర్ణత పొందుతాడా కందార్థాలు అంటే దాని మా గురువు గారు ఒక చిన్న ఉపమానం. మా గురువు వాళ్ళ దగ్గర నాగూరు స్వామి వడమాలపేట నాగూరు స్వామి దగ్గర సేవ చేసేటప్పుడు కందార్థాలలో పరిపూర్ణం లేదు అని చెప్పారు. కందార్థాల్లో పరిపూర్ణం లేదు. అది పోయి గురువు చెప్పినాడు, ఏంద్రా మనం బోధ చేసేది అంతా కందార్థాలే కదా, కందార్థాల్లో పరిపూర్ణం లేదంటే మనకు కించే కదా అని. ఇక్కడ ఫిక్స్ అంటే ఈయన అన్నం వడ్డించా, షాటలతో అన్నం వడ్డించా అందరికి. గురువుల ఆరాధన వచ్చి అంత 500-600 మంది వస్తారు సన్నిధికి. పిలిచినా అంటే రమ్మన్నాడు అయ్యగారు అంటే చాట్ అక్కడ పక్కన పెట్టి చేయి కడుక్కోకుండా పోయాడు అన్నం చెప్తానే. ఏం పిచ్చినావంట స్వామి అని అంటే, ఏమరా కందార్థంలో పరిపూర్ణం లేదన్నావా అన్నాడు. అవును అన్నాడు ఈయన కమ్మడే. అవును అది చెప్పు అన్నాడు. అది చెప్పు. ఈ శిష్యులు చూపెట్టుకుంటారు దండియాలని. ఆ మర్మం గురువుకు శిష్యులకు తెలుసు. ఒకవేళ అంటే కందార్థాలలోనే పరిపూర్ణం ఉంటే నీ కాడికి ఎందుకు ఈ 12 ఏళ్ళు మేము సేవ చేయాలా? ఈ నేలలో వండుకొని నిద్రలు ఆకారం లేకుండా నీకు దక్షిణలు సమర్పించుకొని నీ పాదంలో సేవ చేసిన మాకేం కర్మయ్యా? అర్థాన బాధంగితే ప్యాకెట్ సైజ్ కందార్థాలు వెస్ట్ వాళ్ళు ముందు కంపెనీ వాళ్ళు ముద్రించాడు. మద్రాసు ఉండయి పూర్వం ప్యాకెట్ సైజ్ మన జోలో పట్టేది. అయితే కొనుక్కొని జోలో పెట్టుకుని సరిపోతుంది కదా. నీ దగ్గరికి సేవ చేసిన పని ఏముంది? కందార్థాలను పరిపూర్ణం అంటే నేను పరిపూర్ణమైన అంటాడని సౌజ్ఞ కడుగునా సరిపోయినాడు. సరిపోరా ఆయనే కృష్ణప్రభే చెప్తాడు, దీంట్లో ఏముందిరా, కందార్థాల్లో ఏముందిరా? ఏ పురుషుడు గురువర్యుని శ్రీపాదము పట్టలేదో శేలుగనా తండ్రి పుస్తకము చూచిన ఏ పట్టున నిలవకేగో ఇది నిజమయ్యా. ఓ నరులారా మీ మది తెలియరయ్యా. ఈ కందార్థముని గోప్యం ఎవడెరుగోరయ్యా? నా పలుకు మదిలో నాటిన వారికే ఇది నిజమయ్యా. ఎవడైతే గురువు దగ్గర చేరకుండా గురు సౌజ్ఞ తెలుసుకున్నాడో తెలియదో, గురువు దగ్గర చేరలేదో, గురు సౌజ్ఞ తెలియదో, వాడికి ఈ పుస్తకం ఇచ్చినట్టయితే వాడు ఎక్కడ గురువు దగ్గర చేరి గురు సూచన అయినటువంటి వారికే ఇది మహారుచి కందార్థ గురువులు. అయితే కందార్థాల వలనే కృతార్థత అవుతాడా అంటే కాడు. కందార్థములు చదివేదాని వలన దృఢత్వం ఏర్పడుతుంది. గురు సూచన అయిన తర్వాత కందార్థాలు చూస్తే అంటే కందార్థములు గురుముఖంగా వినాలి కానీ గుడార్థాలు వానికి వాడు తెలుసుకోలేడు. దృఢమయ్యేదానికి ఇది సత్యం సాంగత మనం అంతా ఎందుకు అంటే గురువులు చెప్పినటువంటి వాక్యాలే మనం దృఢమయ్యేదానికి ఇక్కడ మన పరమాలు ఆరాధన విషయంలో గురు పూజల విషయంలో మనం మాట్లాడుకుంటాం. దానికి ఉపయోగపడుతుంది. అట్లా గురు సూచన అయినటువంటి వారికి నా పలుకు మదిలో, నా పలుకు అంటే గురువాక్యం కందార్థాలు. ఈ పరమగోప్యం లాంటి ఎవరికి తెలియదు. గురు సూచన పొందినటువంటి వారికి పరమగోప్యం తెలుసు అని చెప్తే, నేనెంత లెస్స చదివినా, నేనెంత బాగా ఇక్కడ బోధ చేసినా కుదరదండి. నేనెంత లెస్స చదివిన దీనిని తెలియంగా గురార్థం చెప్పు, ఇంకా పై అర్థం చెప్పు, ఒకదానికి 10 చెప్పు, నీ కృతార్థత కార్యం ఎట్లయితే కృతార్థత అంటే దీనిని తెలియంగలనే దేశిక వర్యుని పూని సేవించకుండా నీ స్వగురువును చేరి ఆ గురువు సూచన పొంది గురువు సేవ చేయకుంటే నువ్వు
ఎన్ని మాటలు కందాకాలు ఉపన్యాసం ఇచ్చినా అంతే, జీరో, ఏమీ కాదు. రావాలంటే ఏం కావాలా? గురుసేవ చేయి. ఓ సేవించకుండిన ఎట్ట చేయాలా? పూని సేవించాలా అన్నాడు. నిశ్చయముగా చేయకుండా అని ఆ ముందుకు అంటారు. భయభక్తి గురు సార్వభౌముని, భయభక్తి చేత గురు సార్వభౌముని నిశ్చయంగా చేయాలి. ఇక్కడ పూని అంటే, పూని అంటే సర్వప్రాణములు వడ్డీ, ప్రాణానికి తెగించి. మనం బండి ఇచ్చే ఎద్దులకు రైతులకు బాగా తెలుస్తుంది. అబ్బా ఏం పూనికి రాది అంటే దాని సత్తా దాచుకోకుండా ఈడుస్తుంది అని. వంచన రహితంగా గురుసేవ చేయడం అని పూని చేయించింది. మానవులది ఎట్లా అనుకుంటావు పరిపూర్ణ స్థితిని, పరిపూర్ణాన్ని అని ఉపమానం పెట్టాడు ఆయన. నేను చెప్పేటువంటి మాటలన్నీ కూడా కొండ మీద వర్షాలు పడినట్టేరా అని. కొండ మీద వర్షం పడితే ఎంత అంటే ఎత్తు ప్రదేశంలో 5 దొల్లు ఎక్కడికి వచ్చాయి? నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు, పెక్కు తిండికి పోతే పెన్నా మెరుగురా అంటాడు దేవుడు. దాని లక్షణం ఏమి? కిందికి జారడం. నేను ఎంత చెప్పినా పరిపూర్ణ బోధ నీకెక్కాలంటే నీ స్వగురువును మనస్ఫూర్తిగా పూని స్వీకరించు, కృతార్థమవుతావు ఆయన చెప్పినాడు. అంతర్థంలోది కదా వేద, ఏం చెప్పలేదు కదా, ఇష్టప్రమే చెప్తాను. ఈ పద్ధతిలో ఉంటే వారికి పరిపూర్ణిస్తుంది, కలుగుతుంది, లేకపోతే కలగదు. అది ముఖ్యమేంటి? సేవ అనేది. ఏ విధముగా బావి తవ్వాలనుకునేటువంటి మానవుడు బావి తవ్వడానికి గడ్డాలు, పికాసి, తప్ప, పారని ఉండాలి కదా, మట్టి ఎత్తిపోయారంటే. అట్లా గురువు దగ్గర ఉండేటువంటి పరిపూర్ణ బోధను తీసుకోవాలంటే సేవ, చతుర్విధ శుశ్రూషలు చాలా ముఖ్యము. అది కృష్ణ ప్రభువే చెప్తున్నాడు, మనం చెప్పేది కాదు. ఏం చెప్పినాడు? నాలుగు శుశ్రూషణంబులు లోలతగా ఆదించుకొనుచు లోకాతీతం ఆలోచించి గురిచే ఈ లోకముతో నించే నీతో కూడా ఇది కనుక ఇది కీలంటాడు సేవ. ఈలు తెలియని చదువు చాలా చదివెందుకు సాలించి నీ విట్టి అందరికీ తెలిసిన 4 శుశ్రూషలు అంటే అంగస్థాన భావ ఆత్మ శుశ్రూషలు. అయితే దీనికి 4 విధాలుగా ఉండేవి. వాచ్యార్థం, లక్ష్యార్థము, నిశ్చయార్థం, అనుభవార్థం అని చెప్తాంటారు. ముందు దాంట్కన్నిటికి మొదలు ఏమిటిదో, ముందు గురు సేవ చేస్తే కదా ఏమి వచ్చేది. గురు సేవ చేసి వింటే కదా బోధ. రాదుకోదు శివరామ దీక్షితులు బోధపరచిన చలమిది బాధ లేదు. గురు బోధ విని గురు సాధకులైతే బాధ తప్పుతుంది. నిశ్చయార్థం, అనుభవార్థం ఎప్పుడు కలుగుతుంది? బోధ విన్న తర్వాత. బోధ వినేదానికి ముందు సేవ చేస్తే కదా. ముందుగానే కలుగుతాయా? ఎట్లా కలుగుతాయి? గురు సాధకులైతే, గురువు దగ్గర నుండి బోధను సాధించినట్లయితే బాధ దొరుకుతుంది అని స్పష్టంగా తెలియజేసింది. చెప్పవలే గురు సేవ చేసి గురు మెప్పున తిరిగిన వారికి తప్పు త్రోవల తిరిగే వారికి చెప్పరాదు గురు మర్మమిది. గురు సేవ చేసి గురు మెప్పున వాక్యం వాడు వచ్చేవానికి వానికి సూచన చేయమన్నారు కానీ కులవానికి చేయమని చెప్పలేదు ఎవరు కూడా. అయితే ముందు సేవ చేయాలన్నా, బోధ వినాలన్నా, సేవ చేయాలి కదా ముందు. అందుకే కృష్ణప్రభు చెప్పదగు గురుడు బోధను
ఎవరు చెప్పాలా? చెప్పిన పని చేసనేని ముందు పని చేసి సేవ చేయించుకొని మనం చెప్పాలి. ఆ సేవ చేయడంలో వీడు పాత్రుడా అపాత్రుడా అని గురువుకి ఏర్పడతాడు. కనిపెట్టేస్తాం. కొన్ని రోజులు తను సంచారం చేసేప్పుడు ఎంత జంటంటే దీనికి ఎట్ట చేయాలా, ఏ సూచన చేయాలా, ఏ పాకంలో ఉన్నాడు వీడు? తైలపాకంలో ఉన్నాడా, శిలాపాకంలో ఉన్నాడా, దారు పాకంలో ఉన్నాడా, చర్మపాకంలో ఉన్నాడా, శశినపాకంలో ఉన్నాడా, లక్కపాకంలో ఉన్నాడా, మధుపాకంలో ఉన్నాడా అని మనకి అర్థం కావాలి కదా ఆయనకు. అందుకే చెప్పదగు గురుడు చెప్పిన పని చేసనే శిష్యాగ్రానికి ఎవడైతే తన ఎంతమంది వస్తూ ఉంటాడో, తన చెప్పిన వాక్యం ఆచరిస్తూ ఉంటాడో వానికి చెప్పాలి. చెప్పదగదు చెప్పిన పని తప్పని వాదించనేని దయదలిసి పోదా. ఏం విట చెప్తాడో ప్రాణి గంధాలు అట్టుంది ఇట్టుంది, నీ మాట తప్పు అనేవాడు. దేవుడు తప్పు, ఈ పనులు చేసేదానికా నేను వచ్చింది బోధకు వచ్చినానా అని అంటాడు. నేను పనులు చేసేదానికి వచ్చినా, నేను బోధ వినేదానికి వచ్చింటే పనులు చేయంటావు అంటాడు. అని చెప్పకూడదు. నా యుక్తి ముండా కొడుకుంటారు రా కొందరు. చెప్పి బోధ ముందుగా చెప్పుడి పనులన్నా చెప్పకూడదు అని తప్పలా కొట్టాక స్వామి ఏం స్వామి ముందు బోధ చెప్పు మళ్ళా పనులు చేస్తా అంటాడు. వానికి చెప్పకూడదు రా వాడిని తిప్పలు పెట్టాలి అని పట్టదు. తిప్పలు పెట్టి మళ్ళీ చెప్పు అని మార్గం మనం పోతే ఇంకా ఇక్కడ ముఖ్యం ఏమిటి? సేవ. ఈ సేవ ద్వారా ఆయనకు దయగలిగి ఆ లోకాతీతమైనటువంటి బయలు నీకు భాగం అర్థమయ్యేదానికి లోకాతీతంలో ఉండేదా మునుగుట్స సందేహం కలిగి ఉన్నది. బట్ట బయలు అంటే ఏమి ఇక్కడ లేదా అనకూడదు. ఉంది ఇక్కడ, కానీ ఈ యొక్క ఆవరణం అనేది అడ్డం ఉంది కాబట్టి నీకు తెలియదు. అంతటా ఉండేది పాలలో నెయ్యి అంతటా ఉంది, నీకు గడ్డను పడాలి కదా. సూక్తవా పచ్చిపాలు ఆడబెట్టి నాకు నెయ్యి కావాలంటే వస్తుంది పని జరిగితే వస్తుంది. అది అట్లనే లోకాతీతం ఆలోచించాలంటే నీ 4 విధాల శుశ్రూష చేసుకుంటూ గురుకృపను పాత్రుడయ్యి ఈ ఆవరణం అనేటువంటి నేననేటువంటి ఎరుకను విడిపిస్తే కదా అది అంతటా ఉండేది నీకు తెలిసేది. అది దాన్ని ఆలోచించి దాన్ని తెలుసుకునే నిన్ను కూడా నీవు తెలుసుకునేది ఏదైతే ఉందో దాన్ని కూడా విడిచిపెట్టరా, దరిద్రం పోతుంది. ఇది సూత్రము. కీలు ఆ కీలు తెలియకపోతే ఎంత ప్రయత్నం చేసినా కాదు. మన మిషన్ కుట్టు వచ్చింది మూటలు, ఒక అవలంటి ఇచ్చే పరక్కిన వస్తుంది, ఇంకొక తిట్టు చూచే ప్రతి కుట్టుకు ప్రతి చోట శ్రమ. ఇప్పుడు కీలు ఏదంటున్నాడు? గురుసేవ అనేటువంటిది కీలు. ఎక్కువ కందార్థాలు ఇదే వాడతారు. కీలు గురుసేవ ముందు సేవ సేవ ఇట్లాంటి కీలు తెలుసుకో. సేవ అనేటువంటి మార్గంలో పో, నీకు పరిపూర్ణ బోధ లభిస్తుంది. అది లేకుండా చాలా చదువులు, తొలి చదువులు, ఈ 4 వేదము, 5 దాంటమ్మడి పోయి శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, పురాణములు అట్లా పోతే ఎప్పుడు నువ్వు గంట ఎక్కుతావు. అడిగి మార్గాలు ఎన్ని రాజమార్గాలు కాదు, చక్కని మార్గం కాదు. అని గట్టిగా పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఆ పెద్దల మార్గం అని మనం నడిస్తే మనం పోగలం అడిగి దాటి.